తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వర్సిటీలో సరైన వీధి దీపాలు లేకపోవడం, పొదలు పెరిగిపోవడం వల్లే చిరుతలు నివాస ప్రాంతాలకు వస్తున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని, క్యాంపస్ సరిహద్దుల్లో ఎత్తైన ఇనుప ఫెన్సింగ్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతిగాంచిన ఈరోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అనేక మార్లు పులి సంచారం చూస్తూనే ఉన్నారు. ఈరోజు యూనివర్సిటీ అధికారులు వస్తూ పోతున్నా కూడా ఇప్పటి వరకు కూడా నిమ్మక నీరెత్తునలాగా ఎవరిస్తున్నారు. వీసీ గారు వచ్చి 4 నెలల కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ పులి 4-5 సార్లు వచ్చినా కూడా ఈరోజు వీసీ గారు ఏమాత్రం స్పందించడం లేదు. ఇక్కడ అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అంతా బలహీన నుంచి వచ్చిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకునేది. అయ్యా, మీరు ఎందుకు రక్షణ కల్పించడంలో ఈరోజు యూనివర్సిటీ ఎందుకు విఫలమైంది? ఈరోజు 100 కోట్ల నిధులు ఈరోజు రోసాలో ఉన్నాయి కదా, అవన్నీ కూడా బయట వెలుగుదీయండి. ఈరోజు పనికిరాని వస్తువులకి పనికిరాని దానికి వాడుతున్నారే కానీ ఈరోజు విద్యార్థులకి భద్రత కల్పించే దాంట్లో ఈరోజు పెంచింగ్ ఏర్పాటు చేయమంటే ఏదో ఒక విధంగా వాళ్ళు కొంటి సాగులు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారే కానీ అధికారులు ఎక్కడ కానీ పెంచింగ్ ఏర్పాటు చేయడం లేదు. ఇప్పటికైనా సరే ఈరోజు పరిపాలన భవనం ఏదైతే పరిపాలన భవనం ప్రధానంగా ఉందో అక్కడ దాని ఆనుకొని ఉన్న రీజనల్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు వద్దకు ఈరోజు పులి వచ్చి వాడు ఎగురు దూకి లోపలికి వెళ్ళిందంటే ఈరోజు ప్రధానంగా ఉన్న ప్రాంతంలోకి ఈరోజు పులి వచ్చిందంటే ఈరోజు భద్రత ఏర్పాట్లలో ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఏ విధంగా విఫలమయ్యారని చెప్పి నేను ఈరోజు విద్యార్థి సంఘంగా సూటిగా అడుగుతున్నా. ఇవాళ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ, అలాగే మంచి వాతావరణం కలిగిన యూనివర్సిటీ, ఏకైక యూనివర్సిటీ మన ఎస్వి యూనివర్సిటీ. సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర నామకరణం చేసుకున్నటువంటి యూనివర్సిటీలో ఇవాళ నెలల తరబడి పులి సంచారం జరుగుతూ ఉంటే ఈరోజు అధికారులు నిమ్మకి నీరెత్తినట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. అయ్యా, విద్యార్థులకు ప్రాణహాని జరగనంత వరకే మీ ఆటలు సాగుతాయి. ప్రాణహాని జరిగినట్లయితే దీని మీద తీవ్ర ఎత్తున ఆందోళన కూడా మేము దిగమని చెప్తా ఉన్నాం. ఈరోజు అధికారులు మాకెందుకులే, మేము కారులో కదా ప్రయాణిస్తూ ఉన్నాము, మాకెందుకులే మా ఇంటి చుట్టూ పెంచింగ్ కదా ఉంది, మాకెందుకులే మా పిల్లలు ఇక్కడ యూనివర్సిటీలో చదవడం లేదు కదా అని చెప్పేసి ఈరోజు ఇలా వ్యవహరిస్తున్నాం. సరైన పద్ధతి కాదు. ఇక్కడ యూనివర్సిటీలో మారుమూల ప్రాంతాల నుంచి, పక్క జిల్లాల నుంచి విద్యార్థులు మంచి వాతావరణం, మంచి చదువు దొరుకుతుందని చెప్పేసి వచ్చి ఇక్కడ వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ ఆశయాల సాధనకై, వాళ్ళ కుటుంబ అండదండలకై వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ఉంటే వాళ్ళకి కనీసం ప్రాణరక్షణ కల్పించడంలో ఈరోజు యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వెంటనే ఈరోజు సీసీ కెమెరాలో కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో కావచ్చు, ఇక్కడ పులి సంచారం జరుగుతూ ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంటారా? అంటే మీకు జరగనంత వరకు ఇది కరెక్టేనా? ఇంకనైనా మీరు ఈ సమగ్ర విచారణపై మీరు జరిపించి పులి సంచారానికి మీరు యూనివర్సిటీ చుట్టూ పెంచింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే మీరు చర్యలు తీసుకునే విధంగా మీరు వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థులంగా మేము ఈరోజు చాలా భయపడతా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ చిరుతపులి సంచారం చాలా ఎక్కువైపోయింది. ఈ చిరుతపులి సంచారాలు ఎక్కువైపోవడం వల్ల మేము అనేక సార్లు ఇక్కడ యూనివర్సిటీ అధికారులకు విన్నవించుకున్నా సరే వాళ్ళు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉన్నట్లు మా యొక్క చెప్తున్న సమస్యలు అసలు పట్టించుకోవడం లేదు. ఏదైతే చిరుతపులి వచ్చిన రోజు 2 రోజులు మాత్రం అధికారులు మాత్రం ఇక్కడ తిప్పి అక్కడ బోన్లు ఏర్పాటు చేసి తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ దీనికి సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం.